Hello all, good morning. Today we are going to discuss about stub zone. Stub zone గురించి active directory integrated zone and conditional forwarders, route hints, cache servers గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది సెకండ్ క్లాస్ డిఎన్ఎస్ సెకండ్ క్లాస్. సో నిన్న మనం ప్రైమరీ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సెకండరీ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం డిస్కస్ చేసాం. సో డిఎన్ఎస్ అంటే ఏంటి కూడా నిన్న డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం ఈ డిఎన్ఎస్లో మనం స్టబ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. సో మనకి స్టబ్ జోన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టబ్ జోన్ అంటే ఏంటి క్రియేట్ చేసే ముందు ఒకసారి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు కూడా మనం స్టబ్ జోన్ అంటే ఏంటి మనం తెలుసుకొని ల్యాబ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు థియరీ ఉండదు, కంప్లీట్ ల్యాబే ఉంటుంది. సో సో స్టబ్ జోన్ ఏంటంటే ఏ స్టబ్ జోన్ ఈజ్ యూజ్డ్ టు రిజాల్వ్ నేమ్స్ బిట్వీన్ సెపరేట్ డిఎన్ఎస్ నేమ్ స్పేస్. అంటే సెపరేట్ డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే టూ డిఫరెంట్ డిఎన్ఎస్. ఇప్పుడు యాహూ, గూగుల్ ఇవి రెండు సెపరేట్ డిఎన్ఎస్ నేమ్ స్పేస్. అవునా? రెండు separate DNS namespace. This is type of resolution may be necessary when a corporate merges requires the DNS servers for two separate DNS namespace resolves names for clients in both namespace. సో స్టబ్ జోన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే స్టబ్ జోన్ రెండు కార్పొరేట్స్ అంటే రెండు కంపెనీలు మెర్జింగ్ అయిన టైంలో మనకి స్టబ్ జోన్ ఉపయోగపడుతుంది. సో స్టబ్ జోన్ క్రియేట్ చేసేది టూ డిఫరెంట్ నేమ్ స్పేసెస్, డిఎన్ఎస్ నేమ్ స్పేసెస్. టూ డిఫరెంట్ నేమ్ స్పేసెస్ అంటే ఏంటండి? అంటే రెండు డిఫరెంట్ కంపెనీస్ మధ్య మనం స్టబ్ జోన్ క్రియేట్ చేస్తాం. ఎందుకు స్టబ్ జోన్ క్రియేట్ చేస్తాం? ఫర్ కమ్యూనికేషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాహూ అనుకున్నాం, yahoo.com. ఓకే, ఇది yahoo.com కంపెనీ అండ్ yahoo.com డొమైన్. సో ఇది google.com అనుకుందాం. లెట్స్ సే google.com అనుకుందాం. ఓకే, సో ఈ రెండిటి మధ్యన కమ్యూనికేషన్ ఎందుకు అవసరము? ఇది ఒక డిఫరెంట్ నేమ్ స్పేస్, ఇది ఒక డిఫరెంట్ నేమ్ స్పేస్, డిఎన్ఎస్ నేమ్ స్పేస్. సో ఈ రెండిట్ల మధ్యలో కమ్యూనికేషన్ ఎందుకు కావాలి అంటే వెన్ దిస్ టూ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వన్ కంపెనీ, అంటే మెర్జ్ అవుతుంది. సో ఎక్వైజిషన్ జరుగుతుంటది. సో ఇప్పుడు మనకి గూగుల్ ఎక్వైజ్ యాహూ అనుకున్నాం, గూగుల్ ఎక్వైజ్ యాహూ అనుకుందాం. ఓకే, సో అలాంటప్పుడు అంటే గూగుల్ ఎక్వైజ్ యాహూ అన్నప్పుడు గూగుల్ ఏం చేయాలి? యాహూ యొక్క కంపెనీలో ఉన్న రిసోర్సెస్ అన్నీ యాక్సెస్ కావాలి గూగుల్ సైట్, గూగుల్స్ కంపెనీకి. అవునా? కావాలంటే మనం స్టబ్ జోన్ క్రియేట్ చేయాలి. స్టబ్ జోన్ క్రియేట్ చేస్తేనే ఈ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. స్టబ్ జోన్ ని మనం క్రియేట్ చేయాలి. ఈ స్టబ్ జోన్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడే కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. సో దట్ కమ్యూనికేషన్ ఏర్పడడం వల్ల సో దట్ గూగుల్ ఎంప్లాయీస్ కెన్ ఆర్ గూగుల్ మేనేజ్మెంట్ కెన్ యాక్సెస్ యాహూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాహూ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెస్ చేయగలదు, లేకపోతే యాక్సెస్ చేయలేదు. సో అందుకనే ఇక్కడ a stub zone used to resolve names బిట్వీన్ సెపరేట్ డిఎన్ఎస్ నేమ్ స్పేస్. అంటే సెపరేట్ అంటే రెండు డిఎన్ఎస్ నేమ్ స్పేస్, దీన్ని మనం డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అంటాం. డిఎన్ఎస్ నేమ్ స్పేస్. ఓకే, ఇదొక డిఎన్ఎస్ నేమ్ స్పేస్ అండ్ ఇదొక డిఎన్ఎస్ నేమ్ స్పేస్. సో రెండు డిఎన్ఎస్ నేమ్ స్పేస్లు కమ్యూనికేట్ అయితేనే మనకి వీటి మధ్యలో యాక్సెస్ అనేది వస్తుంది. సో దట్ ఇప్పుడు సో దట్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. సో కమ్యూనికేషన్ ఏర్పడాలంటే స్టబ్ జోన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడు స్టబ్ జోన్ క్రియేట్ చేస్తాము? జనరల్గా ఒక కంపెనీ ఇంకో కంపెనీని అక్వైర్ చేసుకున్నప్పుడు
మెర్జ్ కార్పొరేట్ మెర్జింగ్లో అంటే రెండు కంపెనీస్ ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి ఎల్ఎన్టీ అండ్ ఇంకో కంపెనీ మెర్జ్ అయిందండి, మర్చిపోయాను. సో ఆ రెండు కంపెనీస్ రెండు బిగ్ ఐటీ కంపెనీస్ మెర్జ్ అయింది. సో అలాంటి మెర్జింగ్లో మనం ఈ స్టబ్ జోన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు స్టబ్ జోన్ ఎలా మనం క్రియేట్ చేస్తాం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, టూల్స్లోకి వెళ్ళగానే మనకి నేను ఓపెన్ డిఎన్ఎస్, సో నేను ఒక జోన్ క్రియేట్ చేస్తానండి. లెట్స్ సేమ్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ డిఎన్ఎస్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ప్రైమరీ జోన్ google.com. ఓకే, క్లిక్ నెక్స్ట్, allow both non-secure and secure dynamic updates, finish. ఓకే, దీంట్లో నేను హోస్ట్ నేమ్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, హోస్ట్ నేమ్ విన్డీసీ కదా, విన్డీసీ ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.223.2 అయినా ఈ ఐపీ అడ్రస్, ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ విన్డీసీ ఐపీ అడ్రస్ వచ్చేసి 2. సో హోస్ట్ నేమ్ ఒకటి క్రియేట్ చేస్తాను, యాడ్ హోస్ట్, అండ్ యాడ్ హోస్ట్ తర్వాత ఎలియాస్ ఒకటి క్రియేట్ చేస్తాను నేను. సో అప్పుడు డిఎన్ఎస్ అనేది మనకి క్రియేట్ అయినట్లు. www బ్రౌజర్లోకి వెళ్ళి విండీసీ గూగుల్లోకి వెళ్ళి ఓకే, సో ఇది గూగుల్ కంపెనీ అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ గూగుల్ కంపెనీ, గూగుల్ డిఎన్ఎస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఓకే, సో ఇది యాహూ, ఇది యాహూ అనుకోండి. లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ యాహూ అనుకో. సో ఇప్పుడు యా సో ఇప్పుడు నేను ఈ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇది గూగుల్ డిఎన్ఎస్. ఈ గూగుల్ డిఎన్ఎస్ లో నేను ఈ గూగుల్ కంపెనీది. సో యాహూ కంపెనీలో నేను యాహూ అనే కంపెనీలో నేను గూగుల్ డిఎన్ఎస్ని క్రియేట్ చేయాలి. అంటే గూగుల్ స్టబ్ జోన్ క్రియేట్ చేయాలి. గూగుల్ స్టబ్ జోన్ క్రియేట్ చేస్తేనే సో దట్ ఈ గూగుల్ కంపెనీ అనేది యాహూ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెస్ చేయగలదు, లేకపోతే యాక్సెస్ చేయలేదు. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ డిఎన్ఎస్, ఇదొక డిఫరెంట్ డిఎన్ఎస్. చూడండి, ఇక్కడ గూగుల్ ఉంది, ఇక్కడ గూగుల్ లేదు, ఇక్కడ యాహూ ఉంది. సో ఇక్కడ మనం స్టబ్ జోన్ క్రియేట్ చేయాలండి. స్టబ్ జోన్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి న్యూ జోన్, ఇది యాహూ మెమ్స్ ఎస్ఆర్వి అనేది యాహూ కంపెనీ అనుకోండి, విన్ 2012 అనేది గూగుల్ కంపెనీ అనుకోండి. సో ఇప్పుడు గూగుల్ అక్వైర్స్ యాహూ, గూగుల్ యాహూను కొనుక్కుంది అనుకుందాం. ఓకే, లెట్స్ సే అనుకుంటే, ఇట్స్ ఎగ్జాంపుల్ అండి ఇది. సో అనుకుంటే ఈ యాహూ కంపెనీలో మనం గూగుల్ స్టబ్ జోన్ క్రియేట్ చేయాలి. ఓకే, గూగుల్ స్టబ్ జోన్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి న్యూ జోన్ అనగానే ఇలాగ న్యూ జోన్ విజార్డ్ వస్తుంది. క్లిక్ నెక్స్ట్, ఇక్కడ స్టబ్ జోన్ అని ఉంది చూడండి. క్రియేట్ ఏ కాపీ ఆఫ్ జోన్ కంటైనింగ్ ఓన్లీ నేమ్ స్పేస్ స్టార్ట్ ఆఫ్ అథారిటీ ఎస్ఓఏ అండ్ ఎన్ఎస్ రికార్డ్సే ఉంటాయి. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ జోన్ నేమ్ మనం ఇవ్వాలి. మనం జోన్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ జోన్ నేమ్ ఏది ఇవ్వాలి? గూగుల్ది ఇవ్వాలండి. గూగుల్ది ఏదైతే ఇక్కడ ప్రైమరీ జోన్ ఉందో ఆ గూగుల్ జోన్ ఇక్కడ ఇవ్వాలి యాహూ కంపెనీ. సో నేను google.com జోన్ నేమ్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఎక్కడైతే గూగుల్ డిఎన్ఎస్ ఉందో
ఆ గూగుల్ డిఎన్ఎస్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే. మనం ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు. విన్‌డిసి డాట్ మనం విన్‌డిసి లేదా windc.google.com విన్‌డిసి డాట్ ఐపీ ఇవ్వకుండా మనం ఇలా కూడా ఇవ్వచ్చు. windc.google.com ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. సో స్టబ్ జోన్ క్రియేట్ అయిపోయిందండి. సో స్టబ్ జోన్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఈ రెండిట్లకి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరైనా సరే మనకి ఎస్ చెప్పండి. నిన్న ఎస్టర్డే క్లాస్ లో రివర్స్ లుక్అప్ జోన్ కి నేమ్ తప్పు ఇచ్చారు సార్. ఏంటండి? నేమ్ ఇక్కడ తప్పున్నా సార్. రివర్స్ లుక్అప్ జోన్ యాహూ అన్నారు కదా, YAHWD అని అన్నారు కదా, ఆ, దానివల్ల ఏమైనా నేమ్ yahoo.com రివర్స్ లుక్అప్ జోన్. ఓహో తప్పుందా? ఓకే 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 అందుకనేమో ఇంకా సింక్ కాలేదు. ఎస్ అవును ఎస్ సార్, అవును. యా గుడ్ అండి, గుడ్ దానివల్ల క్యాచ్. జనరల్ గా టైం పడుతుంది. సార్. యాహూ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. సో ఇప్పుడు ఇది రివర్స్ లుక్అప్ జోన్ నేమ్ అనేది తప్పించాను నేను ఇక్కడ. అవును సార్, అవును. యాహూ స్పెల్లింగ్ ఇలా స్పెల్లింగ్ మిస్టేక్. రీఫ్రెష్. ఓకే. సింక్ అవుతుంది. సింక్ అవడానికి కొద్ది టైం పడుతుంది. సింక్ అవుతుంది. సో ఇలా మనం స్టబ్ జోన్ని క్రియేట్ చేసుకుంటామండి. ఓకే. చూడండి ఇది స్టబ్ జోన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టబ్ జోన్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అంటే యాహూలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యాక్సెసిబుల్ టు గూగుల్కి యాక్సెసిబుల్ అవుతుంది. google.com. చూడండి ఇక్కడ నుంచి మనం జస్ట్ పింగ్ చేస్తే yahoo.com. సో కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుందండి. సో స్టబ్ జోన్ అంటే ఏమీ లేదు, రెండు డిఫరెంట్ కంపెనీస్ మెర్జ్ అవుతున్నప్పుడు ఒక కమ్యూనికేషన్ అనేది మనం ఏర్పరచాలి అంటే స్టబ్ జోన్ వాడతాం. సో స్టబ్ జోన్ ఇలా మనం క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలి? సో యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అంటే ఇదండి. Active Directory integrated DNS zone are stored in Active Directory partitions within the Active Directory. సో ఈ జనరల్గా ఈ డిఎన్ఎస్ జోన్స్ అనేవి యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ కావండి. యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ కావు. సో మనం యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అయ్యేటట్లు చేయాలంటే డిఎన్ఎస్ని, దాన్ని మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ అంటాం. సో ఈ జోన్స్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్టివ్ డైరెక్టరీ పార్టీషన్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. These Active Directory partitions replicated along with the rest of AD. Replicated మొత్తం అక్రాస్ ఏడీని రిప్లికేట్ చేస్తుంది. ఓకే. దేర్ ఫోర్ నో ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్, అంటే జోన్ ట్రాన్స్ఫర్ కానీ సెటప్ ఇలాంటిది ఏమి ఉండదు. is no extra configure is required for DNS replication. Further, Active Directory integration allowed to use dynamic updates. సో ఇక్కడ సింపుల్ గా జోన్ అనేది యాక్టివ్ డైరెక్టరీలో ఉంటే ఆటోమేటిక్ గా యాక్టివ్ డైరెక్టరీ అనేది అక్రాస్ ద ఫారెస్ట్, అక్రాస్ ద డొమైన్ రిప్లికేట్ అవుతా ఉంటది. సో డిఎన్ఎస్ ని సెపరేట్ గా రిప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఎన్ఎస్ ని సెపరేట్ గా రిప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్టివ్ డైరెక్టరీ రిప్లికేట్ అవుతుంది కాబట్టి అలాంగ్ విత్ యాక్టివ్ డైరెక్టరీ డిఎన్ఎస్ కూడా రిప్లికేట్ అవుతుంది. సో అందుకనే మనకి రిప్లికేషన్ అనేది ప్రాబ్లం ఉండదు. ఇంకోటి జోన్ ట్రాన్స్ఫర్ చేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అక్రాస్ ఫారెస్ట్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి జోను. ఇప్పుడు జోన్ ఉందండి. ఇప్పుడు నేను నిన్న ఏం చేశాను, యాహూ అనే జోన్ క్రియేట్ చేశాను. సో యాహూ అనే జోన్ని నేను రిప్లికేట్ చేయాలంటే ఏం చేశాను, ఇక్కడ సెకండరీ జోన్ క్రియేట్ చేశాను. అవునా? బ్యాకప్ జోన్గా.
సో అలా చేయాల్సిన అవసరం లేదు. అక్రాస్ ప్రతి డొమైన్ కంట్రోలర్‌లోని ఈ జోన్ రిప్లికేట్ అయిపోతది. మనం ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేసాం. ఓకే. ఈ జోన్‌ని అన్ని యాక్టివ్ డైరెక్టరీలోని సెకండరీ జోన్‌గా క్రియేట్ చేయడం ఎందుకు చేస్తున్నాం? బ్యాకప్ కోసం. సో అలా చేయాల్సిన అవసరం లేదు. ఇది రిప్లికేట్ చేస్తది. యాక్టివ్ డైరెక్టరీ అంతటిని రిప్లికేట్ చేసేస్తది. అది యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. ఓకే. సో ఇప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ క్రియేట్ చేయడానికి నేను ఇంకొక జోన్ క్రియేట్ చేస్తున్నాను. ఒక ప్రైమరీ జోన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో రైట్ క్లిక్ చేసి ఫార్వర్డ్ లుకప్ జోన్‌లో రైట్ క్లిక్ చేసి న్యూ జోన్ ఇచ్చి క్లిక్ నెక్స్ట్. ప్రైమరీ జోన్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ microsoft.com అనే జోన్ క్రియేట్ చేస్తున్నాను. ప్రైమరీ జోన్. క్లిక్ నెక్స్ట్. అలౌ బోత్ నాన్ సెక్యూర్ అండ్ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్. ఓకే. సో క్రియేట్ చేసిన తర్వాత మనం యూజువల్‌గా హోస్ట్ నేమ్ క్రియేట్ చేయాలి. విన్‌డీసీ ఈ సర్వర్‌లో మనం DNS క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సర్వర్‌లోనే DNS ఉంటుంది కాబట్టి. ఓకే. యాడ్ క్రియేట్ చేశాను. దీని తర్వాత ఏలియాస్ క్రియేట్ చేయాలి. నేమ్ www ఫార్వర్డ్ లుకప్ జోన్‌లో మైక్రోసాఫ్ట్ విన్‌డీసీ. ఓకే. ఓకే. క్రియేట్ చేశాను. సో ఒక ప్రైమరీ జోన్‌ని క్రియేట్ చేశాను నేను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మనకి డిలీట్ చేస్తాం. లెట్ మీ డిలీట్ ఇట్. రైట్ క్లిక్ చేసి న్యూ జోన్ అన్నా. క్లిక్ నెక్స్ట్. ప్రైమరీ జోన్. అది. ఇక్కడ సారీ మిస్టేక్ చేశానండి. సో నేను క్రియేట్ చేసింది ప్రైమరీ జోన్. అలా కాకుండా యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ జోన్‌లోకి వెళ్ళండి. న్యూ జోన్. న్యూ జోన్ నుంచి క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ప్రైమరీ జోన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది అన్‌చెక్ చేయకూడదు. స్టోర్ ద జోన్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ. అవైలబుల్ ఓన్లీ ఇఫ్ DNS సర్వర్ ఈస్ రైటబుల్ డొమైన్ కంట్రోలర్. ఇది చెక్ చేసి ఉండాలి. యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్ క్రియేట్ చేయాలంటే చెక్ చేసి ఉండాలి. సో ప్రైమరీ జోన్. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ టు ఆల్ DNS సర్వర్స్ రన్నింగ్ ఆన్ ఎ డొమైన్ కంట్రోలర్ ఇన్ దిస్ డొమైన్. యెస్. మనం దాన్ని ఓకే అనాలి. క్లిక్ ఓకే. నౌ ఇప్పుడు microsoft.com అనే యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ జోన్‌ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూసారా? అలౌ ఓన్లీ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్. అలౌ ఓన్లీ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్ అనేది ఇక్కడ మనకి యాక్టివ్ డైరెక్టరీ అని ఉంది కదా! అది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. యాహూ! ఇక్కడ చూడండి. microsoft.com యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్. సో ఇక్కడ మనం హోస్ట్ విన్‌డీసీ 192.168.223.2 ఈ సర్వర్ యొక్క ఐపీ ఇచ్చాము. క్లోజ్. రైట్ క్లిక్ చేసి నేమ్. ఎలియాస్ నేమ్ మనం క్రియేట్ చేస్తాం. మైక్రోసాఫ్ట్.com. ఓకే. ఓకే. సో ఇలా మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్‌ని క్రియేట్ చేస్తాం. సో అప్పుడు ఈ జోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇలా మనం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ జోన్‌ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో కమింగ్ టు మనం ఇప్పుడు ఒకసారి DNSని రీస్టార్ట్ చేద్దాం. DNS సర్వీస్‌ని సర్వీస్.mscలోకి వెళ్ళి
డిఎన్ఎస్ రీస్టార్ట్. ఇంకొకటి మనం నెట్ లాగాన్ అని ఒక సర్వీస్ ఉంటుంది. నెట్ లాగాన్. ఈ సర్వీస్ని కూడా రీస్టార్ట్ చేయాలి మనం. ఈ 2 సర్వీస్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే డిఎన్ఎస్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. ఓకే. సో ఇలా మనం చేసుకోవాలన్నమాట. యాక్టివ్ డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ జోన్. యాక్టివ్ డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ జోన్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ 2 సర్వీస్‌ని ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటి ఫార్వర్డర్స్ అండి. నెక్స్ట్ మనం ఫార్వర్డర్స్. కండిషనల్ ఫార్వర్డర్స్. ఈ కండిషనల్ ఫార్వర్డర్స్ అంటే ఏంటంటే రిక్వెస్ట్‌ని ఫార్వర్డ్ చేస్తా ఉంటాయి. కండిషనల్ ఫార్వర్డర్స్ అంటే ఏంటి? మనకి రిక్వెస్ట్‌ని ఫార్వర్డ్ చేస్తా ఉంటాయి. అంటే రిక్వెస్ట్‌ని ఎలా ఫార్వర్డ్ చేస్తా ఉంటాయి అంటే, ఇప్పుడు రిక్వెస్ట్ ఈ డిఎన్ఎస్‌కి వచ్చింది. ఈ డిఎన్ఎస్‌కి వచ్చిన రిక్వెస్ట్‌ని ఇంకో డిఎన్ఎస్‌కి ఫార్వర్డ్ చేయడం. దాన్నే మనం కండిషనల్ ఫార్వర్డర్స్ అంటాం. సో, కండిషనల్ ఫార్వర్డర్స్ అంటే ఫస్ట్ మనం నేను ఈ ప్రైమరీ జోన్ ఉంది కదా! ఈ ప్రైమరీ జోన్‌లో ఒక ఒక జోన్‌ని క్రియేట్ చేస్తాను. ఒక జోన్‌ని క్రియేట్ చేస్తాను. అంటే కండిషనల్ ఫార్వర్డ్ ఎలా వర్క్ అవుతదనేది నేను మీకిక్కడ చూపిస్తాను. సో, జోన్ ఏంటంటే ఒక ప్రైమరీ జోన్‌ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. mcitp.com ఏదో ఒకటి. లేదా మీకు నచ్చిన నేమ్ ఏదిద్దాం? MSN ఇద్దాం. msn.com. క్లిక్ నెక్స్ట్. సెక్యూర్, నాన్ సెక్యూర్. ఓకే. దీంట్లో మనం హోస్ట్ రికార్డ్, ఎలియాస్ రికార్డ్ కామన్. 192.168.2 సారీ విండీసీ అని ఇచ్చి 192.168.223.2 ఒక హోస్ట్ రికార్డ్. నెక్స్ట్ ఒక ఎలియాస్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఒక జోన్ క్రియేట్ అయింది. సో మనం ఇప్పుడు పింగ్ www.msn.com పింగ్ అవుతుంది. సో డిఎన్ఎస్ రెడీ అయిపోయింది ప్రాపర్‌గా. ఇప్పుడు మనం సిస్టమ్ 2లోకి వెళ్దాం. ఓకే. సిస్టమ్ 2లోకి వెళ్ళి మనం సో దానికి ఇక్కడ మనం ఫార్వర్డ్ చేద్దామండి. ఇక్కడ నేను పింగ్ MSN విండీసీ MSN. ఓకే. పింగ్ అవుతుంది కదా! సో ఇప్పుడు నేను దీనికి కండిషనల్ ఫార్వర్డింగ్ రాస్తాను. కండిషనల్ ఫార్వర్డింగ్ అనేది రాస్తాను. రాస్తే ఇప్పుడు మనకి ఒకసారి డిలీట్ చేసి మనం క్రియేట్ చేయాలి రివర్సల్ కప్ జోన్ ఇది. ఓకే. ఓకే. ఫైన్. తర్వాత మనం చేద్దాం. సో ఇప్పుడు నేను దీనికి కండిషనల్ ఫార్వర్డింగ్ రాస్తాను. ఇదిగోండి కండిషనల్ ఫార్వర్డ్స్. రైట్ క్లిక్ చేసి మనకి న్యూ కండిషనల్ ఫార్వర్డర్. ఓకే. కండిషనల్ ఫార్వర్డ్ అంటే ఏదైనా రిక్వెస్ట్ వస్తే మనం దీనికి పంపించమంటున్నాం.
windc.msn.com. నీకు ఇక్కడ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే, ఈ సర్వర్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే మనం ఈ సర్వర్కి ఫార్వర్డ్ చేయమంటున్నాం. WinMSN ఇది డిలీట్ చేయండి. WinMSN. ఓకే, windc.msn. లేదా 192.168.223.2 అని ఇచ్చాం. ఇక్కడ msn.com అని ఇవ్వాలి. msn.com అని ఇచ్చి ఇది డిలీట్ చేసి ఇది ఉంచుదాం. అన్నోన్ ఏమొస్తుంది, ఐపీ అడ్రస్ ఇవ్వండి. ఐపీ అడ్రస్ మనం ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి లేదు, సింపుల్గా ఓకే, క్లిక్ ఓకే. ఎంఎస్ఎన్ అంటే ఇక్కడికి ఎవరైనా సరే మనకి ఈ సర్వర్ నుంచి ఎవరైనా సరే ఎంఎస్ఎన్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎంఎస్ఎన్ డొమైన్కి వెళ్ళాలంటే ఆ రిక్వెస్ట్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది ఈ కండిషనల్ ఫార్వర్డర్స్. కండిషనల్ ఫార్వర్డ్ ఏం చేస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది. సో మనకి రిక్వెస్ట్ అనేది ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఎవరైనా సరే MSN.com డొమైన్ కావాలనుకుంటే, రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది. అది కండిషనల్ ఫార్వర్డ్ అని. సో ఫార్వర్డర్స్ కూడా అలానే పనిచేస్తుంది. సో ఫార్వర్డర్స్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ microsoft.com అని ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను microsoft.comకి ఫార్వర్డర్స్ క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే, మనం ఈ ఫార్వర్డర్స్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ కండిషనల్ ఫార్వర్డ్. ఈ కండిషనల్ ఫార్వర్డ్ అన్న ఒకటే. సో నేను windc.microsoft.com, ఇక్కడ microsoft.com delete 192.168.223.2. సో microsoft.com అనే దానికి నేను కండిషనల్ ఫార్వర్డ్ అని క్రియేట్ చేస్తాను. ఇలా కండిషనల్ ఫార్వర్డర్ అన్న ఒకటే. సో ఇలా మనం చేస్తే మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లు ఏమైనా సరే మనకి ఆ సర్వర్కి వెళ్తాయి. మైక్రోసాఫ్ట్కి వెళ్తాయి. windc.microsoft రిక్వెస్ట్లు అనేవి మనకి ఈ సర్వర్కి వెళ్ళిపోతుంటాయి. సో ఇవి కండిషనల్ ఫార్వర్డర్ అన్న ఒకటే. కమింగ్ టు రూట్ హింట్స్ అంటే ఏం చేస్తాం? రూట్ హింట్స్ ఏంటంటే నేను మీకు చెప్పాను, google.com ఉంది. google.comకి రీచ్ అవ్వాలంటే ఎన్ని డిఎన్ఎస్లు మనం మారాలి అంటే, ఒక డిఎన్ఎస్ నుంచి ఒక డిఎన్ఎస్కి. మనకి సింపుల్గా చెప్పాలంటే, మనం అడ్రస్ వెతుకుతున్నాం అనుకోండి. అడ్రస్ వెతికితే ఏం చేస్తాం, మనం ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ వెళ్తాం. సో అండ్ సో అడ్రస్ ఎక్కడ ఉందంటే, వాళ్ళు లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, స్ట్రైట్కి వెళ్ళు అని చెప్తా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నా సిస్టంలో నుంచి ఇక్కడ నుంచి నేను google.comకి రీచ్ అవ్వాలంటే నేను ఎన్ని రూట్ హింట్స్ దాటాలి? మీకు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ట్రేసట్ www.google.com. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే google.com సైట్కి రీచ్ అవ్వడానికి చూడండి, నేను ఫస్ట్ ఇది నా ఐపీ అండి. నా ఐపీ నుంచి నా గేట్వేకి వెళ్ళాను. గేట్వే నుంచి యాక్టివర్డ్ గేట్వే డిఎన్ఎస్, తర్వాత యాక్ట్ నుంచి సర్వీస్ ప్రొవైడర్ మారిపోయాడు. అలా అంటే నేను అంటిల్ గూగుల్ డిఎన్ఎస్ని రీచ్ అయ్యేంత వరకు ఇలా నేను వీటిని రూట్ హింట్స్ అంటాం, ఒక డిఎన్ఎస్ నుంచి ఇంకో డిఎన్ఎస్కి. ఎందుకంటే ఈ రూట్ హింట్స్ ఏం చేస్తాయంటే,
మనం ఒక డిఎన్ఎస్ నుంచి ఇంకో డిఎన్ఎస్కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి అంటిల్ రీచెస్ గూగుల్. ఓకే. సో వీటిని రూట్ హింట్స్ అంటాం. రూట్ హింట్స్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 13 రూట్స్ సర్వర్స్. 13 రూట్ సర్వర్స్. 13 రూట్ సర్వర్స్ అంటే నేను మీకు నిన్న డయాగ్రామ్‌లో చెప్పాను. మనం డిఎన్ఎస్‌లో ఇదిగోండి. ఓకే. 13 రూట్ సర్వర్స్. అంటే ఏంటి? .org, .com, .edu, .au ఇలాంటి మనకి రూట్ హింట్స్ అన్నమాట. సో బై డిఫాల్ట్‌గా 13 ఉంటాయి. ఈ 13 రూట్ హింట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. దాన్ని మనం ఎక్కడ చూడాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే. ఈ 13 రూట్ సర్వర్స్ డిఎన్ఎస్‌లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఆన్ ఇట్, రిఫ్రెష్ హియర్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, గో టు ప్రాపర్టీస్. ప్రాపర్టీస్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి రూట్ హింట్స్. Root hints resolves queries for zones that do not exist on the local DNS servers. They are only used it forwarders not configured or fail to respond. సో ఈ డిఫాల్ట్ రూట్ హింట్ సర్వర్స్ 13 మనం ఒకదాని నుంచి ఒకటి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాయి మన రిక్వెస్ట్ ని అంటిల్ ఇట్ రీచెస్ అవర్ అవర్ ఎక్స్పెక్టెడ్ సర్వర్. అంటే మనం google.comని రీచ్ అయ్యేంత వరకు ఇగోండి నెక్స్ట్ ఎలా ఫార్వర్డ్ చేస్తా ఉంటాయి రూట్ హింట్స్ అన్నమాట. ఒక దాని నుంచి ఒక దానికి, ఒక దాని నుంచి ఒక దానికి. ఓకే. సో వీటిని మనం రూట్ హింట్స్ అంటాం. 13 రూట్ హింట్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు క్యాషే సర్వర్. క్యాషే సర్వర్ అంటే ఏంటి? కమింగ్ టు క్యాషే సర్వర్. క్యాషే సర్వర్ అంటే ఏంటి? అంటే క్లోజ్. మనం డిఎన్ఎస్ యొక్క బ్రౌజర్ క్యాషే విన్నాం. అవునా? అలాగే డిఎన్ఎస్ కూడా క్యాషే ఉంటది. సో డిఎన్ఎస్ క్యాషే చూడాలి అంటే ఏదైనా సర్వర్‌లో ఐపీ కాన్ఫిగ్ స్లాష్ డిస్‌ప్లే డిఎన్ఎస్. ఇది డిఎన్ఎస్ క్యాషే అండి. సో మనం ఇంతవరకు ఎంఎస్ఎన్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ యాహూ క్రియేట్ చేసాం. యాహూలో చేంజెస్ చేసాం. ఏవైనా ఈ సర్వర్‌లో జరిగినవన్నీ ఆ క్యాషేలో కనిపిస్తాయి. సో ఈ సర్వర్‌లో ఏం చేసాము? ఐపీ కాన్ఫిగ్ స్లాష్ డిస్‌ప్లే డిఎన్ఎస్. ఇగోండి. చాలా ఉన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ అని ఇందులో చాలా మనం డిఎన్ఎస్‌లు క్రియేట్ చేయడము, డిలీట్ చేయడం అన్నీ చేసాం. ఇదంతా క్యాషే అండి. ఎంత? క్యాషే. దీన్నే డిఎన్ఎస్ క్యాషే అంటాం. మరి ఈ డిఎన్ఎస్ క్యాష్‌ని క్లియర్ చేయాలి అంటే ఏం చేయాలి? ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఫ్లష్. ఫ్లష్ డిఎన్ఎస్. ఫ్లష్ అంటే ఏంటి? క్లియర్ చేసేస్తది. ఐపీ కాన్ఫిగ్ ఫ్లష్ డిఎన్ఎస్ అనగా క్లియర్ చేస్తది. క్లియర్ చేసింది. సక్సెస్‌ఫుల్లీ ఫ్లష్ ద డిఎన్ఎస్ రిజాల్వ్డ్ క్యాషే. ఇప్పుడు మీరు డిస్‌ప్లే డిఎన్ఎస్ అనండి. ఇక్కడ నో క్యాషే. ఓకే. ఇప్పుడు ఇక్కడ గూడా నేను ఫ్లష్ చేస్తాను. ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఫ్లష్ డిఎన్ఎస్ ఫ్లష్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చూస్తే క్యాషే క్లియర్ అవుతుంది. ఇలా మనం క్యాషేని క్లియర్ చేయొచ్చండి. సో దీన్నే క్యాషే సర్వర్ అంటాం. రూట్ హింట్స్ అంటే మనకి ఒక సర్వర్ నుంచి ఇంకొక డిఎన్ఎస్‌కి, ఇంకో డిఎన్ఎస్ నుంచి ఇంకో డిఎన్ఎస్‌కి అలాగా మనకి ఫార్వర్డ్ చేస్తా ఉంటది. సో ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, జోన్‌ని ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ జోన్ ఉంది. ఫార్వర్డర్ అంటే ఏంటి? ఇక్కడ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ జోన్స్ లేవు. ఇక్కడ జోన్స్ లేవు. జోన్స్ లేకపోతే మనం ఫార్వర్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎనీవే పింగ్ www.yahoo.com ఉంది. ఓకే.
సో అన్నీ ఒకటే సర్వర్ మీద ఉన్నాయి కాబట్టి మనకి పింగ్ అయిపోతున్నాయి. ఒకటే సర్వర్ మీద ఉంది. సో మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్ వల్ల ఒక్కొక్కటిని ఒక్కొక్క సర్వర్లో మనం క్రియేట్ చేయట్లేదు. అన్నీ ఒకటే సర్వర్ మీద ఉన్నాయి కాబట్టి మనకి పింగ్ అయిపోతుంది. ఓకే. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి yahoo.com పింగ్ కాలేదు. ఎందుకంటే ఒకటే సర్వర్ మీద ఉన్నాయి కాబట్టి పింగ్ అవుతున్నాయి. లేకపోతే పింగ్ కాలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండిషనల్ ఫార్వర్డ్ రాస్తాం. యాహూకి ఇక్కడ నుంచి వచ్చిన ఏ రిక్వెస్ట్‌లైనా యాహూ DNSకి ఫార్వర్డ్ చేయడం. అంతే, అదే ఫార్వర్డర్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ yahoo.com అని ఇచ్చి ఇక్కడ 192.168.223.2 యాహూ DNS ఎక్కడ ఉందో ఆ IP అడ్రస్ ఇస్తాం. ఇచ్చి మనం ఇచ్చి యాహూ. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఓకే. డిలీట్ చేసినా నాకు యాహూ అనేది నాకు పింగ్ అవుతది. ఎందుకంటే ఫార్వర్డ్ చేస్తా ఉంటా. ఓకే. సో అలా మనకి ఫార్వర్డర్స్ వర్క్ చేస్తాయి. సో ఫార్వర్డర్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ ఫార్వర్డ్ అన్నా మనకి ఆల్మోస్ట్ ఒకటే. సో ప్రైమరీ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ జోన్ క్రియేట్ చేయడం చూసాం. సో దట్ ఇది యాక్టివ్ డైరెక్టరీ పార్టీషన్స్‌లో డేటాబేస్‌లో స్టోర్ అయిపోతది. స్టబ్ జోన్ అనేది 2 కంపెనీస్‌ని మనం మెర్జ్ చేసేటప్పుడు 2 కంపెనీస్ మెర్జ్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్‌లోకి రావాలి ఆ 2 కంపెనీస్ అంటే స్టబ్ జోన్‌ని క్రియేట్ చేస్తాం. సో అది ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించాను. ఓకే. సో ఎనీ క్వెషన్స్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు ఇక్కడ మనం నిన్న ఇక్కడ యాహూ మనకి ఓకే. యాహూ ఇక్కడ ఉంది కదా! నిన్న మనకి సెకండరీ జోన్ క్రియేట్ చేశాం కదా! సో అది మనకి ఇష్యూ వచ్చింది కదా! సో ఇప్పుడు నేను ఆ సెకండరీ జోన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. సెకండరీ జోన్ అంటే ఏంటండి? బ్యాకప్ అంతే. డీసీకి, ఏడీసీ గలగా మనకి యాహూ అనే DNSకి ఇంకొక బ్యాకప్ DNSని క్రియేట్ చేస్తున్నాం. సో దాన్ని మనం సెకండరీ జోన్ అంటాం. క్లిక్ నెక్స్ట్ అని. yahoo.com. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ windc.yahoo.com అని ఇవ్వచ్చు. లేదా IP కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి IP ఇస్తున్నాం. ఇది డిలీట్ చేద్దాం. డిలీట్. ఓకే. ఇది ఇచ్చాం. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. ఓకే. ఫినిష్. The zone cannot be created. A conditional forward zone already exists for that name. చూసారా? సో కండిషనల్ ఫార్వర్డ్ ఉన్నది కాబట్టి మీరు జోన్ క్రియేట్ చేయలేరు, బ్యాకప్ జోన్ని. సో నేను ఏం చేస్తున్నా, కండిషనల్ ఫార్వర్డ్స్లో ఉన్న ఈ జోన్ని డిలీట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను సెకండరీ జోన్ అంటే బ్యాకప్ జోన్ క్రియేట్ చేస్తాను యాహూకి. సెకండరీ జోన్. క్లిక్ నెక్స్ట్. yahoo.com. అంటే ఎందుకు సెకండరీ జోను? బ్యాకప్. ఇన్ కేస్ డౌన్ అయిపోతే యాహూ అనే డొమైన్ డౌన్ అవ్వకుండా నేనిక్కడ యాహూ డొమైన్ డౌన్ అవ్వకుండా నేను ఒక బ్యాకప్ జోన్ క్రియేట్ చేస్తున్నాను. windc.yahoo.com. ఓకే. ఇది డిలీట్ చేసేయండి. క్లిక్ నెక్స్ట్. ఫినిష్. క్రియేట్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు నేనేం బ్యాకప్ జోన్ క్రియేట్ అయిపోయింది. నిన్న ఎందుకు మనకి ఇష్యూ వచ్చిందంటే వెరీ గుడ్ ఫైండ్. ఎవరు ఫైండ్ చేశారు అది? పేరు ప్లీజ్. ఓకే. సో ఎవరు చెప్పారండి నాకు యాహూ నేమ్ తప్పుందని? సో మనం ఏమనుకున్నామంటే జనరల్‌గా రిప్లికేట్ అవ్వడానికి టైం పడతది. సో అనుకున్నాను నేను. కానీ మనం రాంగ్ ఇచ్చాం. చూసారా? సెకండరీ జోన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు డౌన్ అయినా సరే, ఈ సర్వర్ డౌన్ అయినా నాకిక్కడ yahoo.com అనే DNS ఈ సర్వర్‌లో కూడా ఉంది కాబట్టి సో నాకో బ్యాకప్. సో ఇలా మనం బ్యాకప్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేనేం క్రియేట్ చేయలేదు ఇవన్నీ. ఇవన్నీ ఇక్కడ నుంచి రిప్లికేట్ అయిపోయినాయి. సో అలా నేను ఏ జోన్‌కైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందా ఇక్కడ? మైక్రోసాఫ్ట్‌కి నేను బ్యాకప్ జోన్ క్రియేట్ చేయాలనుకోండి. రైట్ క్లిక్ చేసి
Click next. Secondary zone, backup zone. Microsoft.com. Click next. ఇక్కడ windc.micro మైక్రోసాఫ్ట్కి ఇక్కడ ఏమైనా కండిషనల్ ఫార్వర్డర్ ఉందా? ఉంటే క్రియేట్ అవ్వదండి. ఉంది. సో అందుకే క్రియేట్ అవ్వదు. ఎంఎస్ఎన్ గూగుల్ ఉంది. గూగుల్కి ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. సో మనం సింపుల్గానండి. మీరు ఇంకేదైనా ఉందా? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎంఎస్ఎన్, యాహూ, ఎంఎస్ఎన్ ఉందా? ఎంఎస్ఎన్ కూడా కండిషనల్ ఫార్వర్డ్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి, సో మనం ఒక ప్రైమరీ జోన్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ కండిషనల్ జోన్స్ అనేవి డిలీట్ చేసుకొని మనం సెకండరీ జోన్ క్రియేట్ చేసుకుంటాం. సెకండరీ జోన్ ఈజ్ నథింగ్ బట్ బ్యాకప్ అంతే, సింపుల్ బ్యాకప్. మనకి డీసీకి ఏడీసీ బ్యాకప్ ఎలాగో డిహెచ్సిపి ఇంకొక డిహెచ్సిపి మనం క్రియేట్ చేసుకున్నాము ఫర్ బ్యాకప్ పర్పస్. అలానే డిఎన్ఎస్ కూడా ఇన్ కేస్ డిఎన్ఎస్ డౌన్ అయిపోతే మనకి ఎంటైర్ రిక్వెస్ట్లు అనేవి ఆగిపోతాయి. సో కమ్యూనికేషన్ అనేది ఒక విధంగా పార్షియల్గా మనకి కమ్యూనికేషన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఏంటంటే నేను ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకున్నాను. అలా ఇందులో ఈ డిఎన్ఎస్లో ఉన్న జోన్స్ అన్నిటికీ మనం బ్యాకప్లు క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.